ముగియడంతో ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది. బెట్టింగ్ రాయిళ్లు మాత్రం సర్వేలు, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ఆధారంగా భారీగా బెట్టింగ్లు పెడుతున్నారు. ఏపీలో ప్రభుత్వ ఏర్పాటు ఎవరిది, కూటమికి ఎన్ని సీట్లు, వైసీపీకి ఎన్ని సీట్లు, అభ్యర్థుల మెజారిటీలపై జోరుగా బెట్టింగ్లు సాగుతున్నాయి. వైసీపీ అధినేత సీఎం జగన్ ఓటర్లలో ఎక్కువ మందికి ఏదో ఒక విధంగా లబ్ధి కలిగింది అని, ఓ ఓటు బ్యాంక్ తనని గెలిపిస్తుందని ధీమాగా ఉన్నారు. అమ్మ ఒడి కార్యక్రమం ద్వారా 43 లక్షల మంది, జగనన్న చేదోడు ద్వారా 3.40 లక్షల మంది, ఈబీసీ నేస్తం ద్వారా 4.45 లక్షల మంది, వైఎస్ఆర్ వాహనమిత్ర ద్వారా 2.83 లక్షల మంది, మత్స్యకార భరోసా కింద 1.20 లక్షల మందికి మేలు జరిగింది. ఇలా సుమారు 70 లక్షల మంది వివిధ పథకాల ద్వారా ప్రయోజనం పొందుతున్నారు. అలాగే రాష్ట్రంలో దాదాపు 66 లక్షల మంది వివిధ సామాజిక పెన్షన్లు పొందుతున్నారు. వారందరి సహకారంతో గెలవగలనని జగన్ ధీమాగా ఉన్నారు. అదే సమయంలో కూటమిగా రావడం, పవన్ వలన కాపుల మద్దతు, బీజేపీ సహకారంతో పోల్ మేనేజ్మెంట్ చేయడం, భారీగా వచ్చిన ఎన్ఆర్ఐల ఆర్థిక బలం, 5 ఏళ్లలో ఎంతో కొంత పెరిగిన ప్రభుత్వ వ్యతిరేకత, కొన్ని సామాజిక వర్గాల్లో వచ్చిన మార్పు, జగన్ కంటే ఎక్కువగా సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పడంతో ఆయా వర్గాల్లో వచ్చే మార్పు, అలాగే కుల సమీకరణాలు, కేంద్రమండ ఇవన్నీ కలిసి వచ్చి గెలవగలనని బాబు భావిస్తున్నారు. ఇలా ఎవరికి వారే గెలుపుపై ధీమాగా ఉన్నారు. ఇలాంటి తరుణంలో సర్వే సంస్థల మాటలు నమ్మి బెట్టింగ్ పెడితే భారీగా నష్టపోక తప్పదు. బెట్టింగ్ పెట్టే ముందు ఆలోచన చేసుకోవాలి. జగన్ ఎందుకు ధైర్యంగా ఉన్నారు, అంత నమ్మకం ఏంటి అనేది ఆలోచించాలి. బాబు ధైర్యం ఏంటి, ఎలా గెలవాలని అనుకుంటున్నారు అనేది చూడాలి. సర్వేలు కూడా సరిగ్గా లేవు. రాజకీయ పార్టీలు తమకు అనుకూలంగా సర్వేలను మేనేజ్ చేస్తున్నాయి. అందుకే ఆస్తులు అమ్ముకొని బెట్టింగ్ పెడితే నష్టపోవడం ఖాయం. ఇక అభ్యర్థుల మెజారిటీలపైన జోరుగా బెట్టింగ్లు సాగుతున్నాయి. గోదావరి జిల్లాల్లో కూటమిపై పెద్ద మొత్తంలో బెట్టింగ్లు కాస్తున్నట్టు తెలుస్తోంది. వైసీపీకి రెండోసారి అవకాశం ఖాయమని, 110కి పైగా సీట్లు వస్తాయని కొందరు బెట్టింగ్లు కాస్తున్నారు. అలాగే మ్యాజిక్ ఫిగర్కు కాస్త అటు ఇటుగా వైసీపీకి సీట్లు వస్తాయని కొందరు బెట్టింగ్లు పెడుతున్నారు. కొన్ని కీలక నియోజకవర్గాల్లో విజయాలపై బెట్టింగ్ రాయిళ్లు జోరుగా పందాలు కాస్తున్నారు. పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం, లోకేష్ పోటీ చేస్తున్న మంగళగిరి, చంద్రబాబు పోటీ చేస్తున్న కుప్పం, జగన్ పోటీ చేస్తున్న పులివెందుల, షర్మిల పోటీ చేస్తున్న కడప స్థానాల్లో గెలుపు మెజారిటీలపై జోరుగా పందాలు కడుతున్నారు. ఇక కోడి పందాలకు ఖ్యాతికెక్కిన ఉమ్మడి గోదావరి జిల్లాల్లో 1,00,000కు 1,50,000, 1,00,000కు 5 లక్షలు కాయ్ రాజా కాయ్ అంటున్నారు. చోటా నేతలు, కొందరు వ్యాపారులు మధ్యవర్తుల అవతారమెత్తారు. రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించిన నేతలు, ప్రజాదరణ భారీగా ఉన్న నాయకులు, నిత్యం వివాదాలతో చర్చనీయాంశమైన ప్రజాప్రతినిధులు బరిలో ఉన్న చోట భారీగా పందాలు సాగుతున్నాయి. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ మెజారిటీపై కోట్ల పందెం సాగుతున్నట్టు తెలుస్తోంది. ఉండి నియోజకవర్గంలో రఘురామకృష్ణరాజు విజయంపై పందాలు సాగుతున్నాయి. కుప్పంలో చంద్రబాబు మెజారిటీ తగ్గుతుందని, గతం కంటే పెరుగుతుందని మరికొందరు బెట్టింగ్ వేస్తున్నారు. పులివెందులలో జగన్ రికార్డు మెజారిటీపై పందాలు సాగుతున్నాయి. ఇక మొత్తం ఓట్లలో ఎంత పర్సెంటేజ్ పోలింగ్ నమోదవుతుంది అనే విషయాలపైన పందాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఎన్నికలకు ఓట్ల లెక్కింపునకు మధ్య దాదాపు 20 రోజుల గ్యాప్ ఉంది. దీంతో బెట్టింగ్ రాయిళ్లు మధ్యవర్తులను ఆశ్రయిస్తున్నారు. 100 రూపాయల బాండ్ పేపర్లపై సంతకాలు చేసి గెలిచిన వారికి నగదు ఇచ్చేలా అగ్రిమెంట్లు చేసుకుంటున్నారు. మీడియేటర్కు 100కు 2.5% కమిషన్ ఇచ్చేలా కండిషన్ ఉంటోంది. కొన్ని చోట్ల ఆన్లైన్లో మనీ ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి. మరికొన్ని చోట్ల క్యాష్ టు క్యాష్ కలిపేసుకుంటున్నారు. సర్వే ఆధారంగా కూడా రేషియోలు మారుతున్నాయి. ప్రస్తుత పరిణామాలు, అవకాశాలను బట్టి నిమిషానికి బెట్టింగ్ సరళి మారిపోతుంది. మొత్తంగా ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్, తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల వేళ కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయని చర్చ జరుగుతోంది. ప్రభుత్వ ఏర్పాటు, వచ్చే సీట్లు, ఆయా అభ్యర్థుల గెలుపు, వారి మెజారిటీలపై భారీగా బెట్టింగ్ జరుగుతున్నట్టు తెలుస్తోంది. అయితే బెట్టింగ్ రాయిళ్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. లేకుంటే అసలుకే మోసం వచ్చి ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితులు రావడం ఖాయం. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.